అక్క కొన్ని నీళ్ళు తీసుకురా పోయే. నీళ్ళ బయట బర్రం కట్టేసిన నీళ్ళ బలిదని తాగుపోరా బాడుకో. ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు? తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందా లేకపోతే మెదడు దెబ్బతిన్నదా? ఇంకా బర్రెది నేనేం తాగుతారా? లేకపోతే ఏంద్ర బాడుకో, ఇంట్లోకి వెళ్ళిపోయి వారం రోజులు అవుతుంది. ఇంటి మీద మా మీద ఏమైనా సోయిన్నాదిరా బద్మాష్ బాడుకో. ఇప్పుడు ఏంది మరి? ఏంది ఏందంటావేంద్రా? ఎటు పోయినావు అది చెప్పు. నేను ఎడిపోయినా నాతో పంచాయతీ పెట్టుకుని పోయిందని దాన్ని తోలుకొద్దామని పోయినా. తోలుకొద్దామని పోయినావు నువ్వు, అటు పోయి ఇటు రాక వారం రోజులు ఎటు పోయినావురా? ఎటు పోయినా నేను ఆడనే మా అత్తగారి ఇక్కడ ఉన్నా. ఓహో అత్తగారు ఎటు పోయినావు? వస్తుండు నీ మిండోడు వస్తుండు, ఏం చెప్తావు చెప్పు. రాయనైనా రా. ఏమ్రా బుద్ధి తీరుదారా అత్తగారింటి మీద? ఏమ్రా నాలుగు చోట్ల కింద చూస్తున్నావు అడుగుతుంటే బుద్ధి తీరిందా లేకపోతే ఇంకా వారం పోయేస్తావు అత్తారింటికి? రేక నేను ఎడిపోయింది, మీరు మంచిగురు. నాకు పని ఉండే పని మీద ఆడనే ఉన్నా. ఏం పని రా బుసల పని? బామ్మతో మంచిగా బిర్యానీ అయినావు, అత్తతోని పిల్లలతో మెరుగైన జాతర వేసినావు. ఇంకేం పని చేసినావురా కొత్తగాడ? నాకు తెలియని పని చేసినావు నువ్వు. ఏంది నాయనా వీడు ఇంకా మేడారం పోయిండా? ఆహా అదా సంగతి. అవును బిడ్డ, నువ్వు మేడారం పోయింది, నీ పెళ్ళాన్ని దాకా తీసుకుపోయింది, నువ్వు అక్కడ ఏమేమి చేసింది నాకు అన్ని తెలుసురా. ఏమైంది మరి? ఇప్పుడు ఏమైంది? తీసుకోవద్దే. అరే 4-5 రోజులు అత్తగారి ఇంటికాడ ఉండగానే వాళ్ళకే మాట్లాడుతున్నావు ఏంద్రా? ఏం పెట్టి పంపించిర్రా? ఏం చెప్పి పంపించిర్రు? అవును బిడ్డ అట్లే ఉన్నట్టుంది. ఏమరా నోరు బాగాలేస్తుంది, ఏమనిపిస్తుంది నీకు? మరి లేకపోతే ఏంది మరి? ఈడు ఉన్నప్పుడు దాన్ని హాస్పిటల్ తీసుకొని పోతానేమో, ఇంటికి రాగానే ఇద్దరిని కొట్టింది. దాంతో పంచాలు పెట్టుకుని దాన్ని నిలగొట్టే. అవురా నాయన మీద బాగా నోరులెత్తుందేంద్రా? అమ్మ తిట్టేలా కొట్టింది, నువ్వు పోయి తీసుకొని వస్తా అన్నావు. తీసుకొని రాక దాని చుట్టూ మైలారం అవన్నీ ఎందుకు తిరుగుతున్నావురా? సప్పుడు ఏవు. అరే మొక్కుంది ఆడపోయినాము, అయితే ఇప్పుడు ఏమైంది మరి? ఏమైంది కాదురా మరి, వాళ్ళ మొక్కుడు నీకేం అవసరం? నువ్వు ఎందుకు పోయినా మరి? అరే ఎందుకు పోయినంటే అది మొక్కింది నా గురించే. మాకు పిల్లలు కావాలని మొక్కిరు, అందుకే పోయినాం. మీకు అవుతారు ఇక నేను చూస్తేగా. అక్క మాటలు మంచి రాని, లేకుంటే అక్కవానికి ఇట్లా చూడ మెడలు పట్టి బయటికి నూకేస్తా. నేను నిన్నలేదురా, దాన్ని అంటున్నా. దాన్ని అంటేంది నన్ను అంటేంది, అదొకటి నేను ఒకటా? ఏమ్రా మిడలు బయట నువ్వేంద్రా? ఇల్లు నాదిరా, అంత ఇంత అయితే నువ్వు బయటకావురా. నా బిడ్డను పోమంటే ఏమరా నువ్వు? నా బిడ్డను నువ్వు కానీ నువ్వు ఓడురా. నా తమ్ముడు ఎవరి కోసమో నన్ను అనరాని మాటలు అంటుండు. యువత కోసమేంది? నా పెళ్ళాని కోసమే. ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కూర్చొని ఏడుస్తున్నావు. నువ్వేందే ఇంటికి వెళ్ళి పోవని మాట్లాడుతున్నావు, ఇల్లు నీది కాదని మాట్లాడుతున్నావు. మరి నన్ను ఎందుకన్నావు? నా ఇల్లేది? నా ఇల్లే చెప్పు మరి. ఆహా ఇల్లు ఎక్కడిది ఎందుకనన్నా? ఇది రాగు బిడ్డ, మీ ఎవరాని మీ అవ్వ వచ్చినాక నీ సంగతి ఏంది, నీ ఇల్లు ఏంది, నువ్వు వేడుండేది అన్ని చెప్తావు బిడ్డ. నీ ఎవరాని నీ అవ్వ వచ్చినాక నీ సంగతి చెప్తా. రాగు జర టైం తీసుకో, వస్తా. సరేది ఆమె చేస్తావు చూస్తా, నువ్వేం చేస్తావు చూస్తా. బిడ్డ ఓకే బిడ్డ ఓకే, ఇంట్లోకి రా. గాని గురించి వాళ్ళతో చేస్తుందా? ఇంట్లోకి రా. కనకవ్వా, ఓరు కనకవ్వా. ఏందే కనక్క ఏమో పిలుస్తున్నావు? ఉన్నవారా? ఇంట్లోనే ఉన్నారా? పొద్దుగాల అందరూ కరువు పని కోతురు కదా, గట్లనే పోయినావనుకున్నా. నేను మొన్న జ్వరం వచ్చిందిరా, రేపటి నుంచి అయితే పోతా, ఇవాళ అయితే పోలేదు. ఓ అట్లనా? మరి దాకాలకైనా వరసలే. నిన్న మీ మర్రి తీసుకువెళ్ళరు దావకానకు, ఇవాళ జ్వరం తక్కువ అయింది, అందుకే జ్వర లేచిన. నాకు కూడా గట్లనే పానం చూస్తుందిరా. ఏవిడికి ఏం లేవు, ఎండలు పాడుగాని బొమ్మనంగా కొడుతున్నాయి. అందుకే నేను కూడా కరువు పని కోతలేను రసెల్లే. రేపటి నుంచి గంట సేపట్లో అటు పోయి వస్తాం రాక్క పనికి. 300 పడతాయి. ఇంటికా ఉండి ఏం చేస్తావు? ఎండలు ముదర ముందుకే ఇంటికి వస్తున్నాం మళ్ళా. అవునట్రా గళ్ళు అన్నారు. ఇక రేపటెల్లుండి చూడాలి. అవుగాని అల్లం వెల్లిగడ్డ తీసుకురా పూరా. ఇక దుకాణంలో కొనిపాడైనా గాని అది కూరలు ఎటు సాయి అత్తలేదురా. ఈ పూరని బొమ్మంటే అంగడి పోతలేడు, తీసుకత్తలేడు. ఇక నేనన్నా పోయి తీసుకురావాలి. అప్పటికి నూరినాక మా పెడతా గాని తీసుకురా పూర గిందంతా. సరే తీయక్క, తీసుకొస్తా. అయ్యో అడిగినందుకు ఏమనుకోకురా చెల్లె, తీసుకొచ్చి పెడతా. బంగారం అభాగ్యం రా, ఏం కత్తి తీసుకో. అవునా కలక్క?
ఆ ఏందిరా? మీ కోడలు మళ్ళా పోయింది అవ్వగారింటికి? పోయిందవ్వా, ఏం చేయాలో చెప్పు. మళ్ళీ ఎందుకు పోయింది అక్క? ఏమో ఎందుకు పోయిందో ఏమోరా. నా కొడుకు నేను ఇద్దరం బాయికాన్నే ఉన్నాం, వచ్చే వరకు సంచి బించి చదువుకొని పోనే పోయింది. మళ్ళీ గిట్ల ఏమైనా పంచాయతీ పెట్టుకురా అక్క? మరి పంచాది దాంతో మేము పంచాయతీ పెట్టుకుంటామారా? అది మాతోడు పంచాయతీ పెట్టుకోపోతే అంతే చాలు. మేడారం పోయాచిన కాంచి ముఖం అంతా మార్చుకుందిరా. తెల్లారు లేచి నా కొడుకు నేను బాయికాడికి పోయినామో లేదో కథం ఇది దారి పట్టింది. అయిన దానికి ఆందానికి అవ్వగారింటికి పోతుంది అక్క. ఉన్నదో లేదో ఇక్కడ చేసుకోవాలి కానీ గట్ల దన్నుర్రే బుద్ధి వస్తుంది. ఏడికెళ్ళి దేవులాడుకొని తెచ్చిపెట్టుకున్నావు మా ఇంట్లోకు. కవిత వచ్చింది కదా అక్క, కవితను చూసి అట్లా చేస్తుంది ఏమో పోరి. గదేనే చెల్లె, నా బిడ్డ కనబడితే చాలు దాని కంట్లే నిప్పులు మన్ను పోసుకుంటాంది. ఎట్లనో ఏమో. వస్తారా నేను మళ్ళా? సరే అక్క మరి. పోవా ఇక వాటర్ అల్లం ఎల్లిగడ్డ. గింతసేపు పోయినవేంది అమ్మ? ఉల్లిగడ్డలు మాడిపోతున్నాయి. ఏడరా ఆ కనకవ్వ ఇక అదోటి ఇదోటి మాట్లాడుతుంది, అందుకే జరసేపు నిలబడ్డా. ఏందంటేనే మరి? ఇక మీ కోడలు ఎందుకు వేయింది, పంచాయతీ పెట్టుకొని వేయిందా, మళ్ళీ ఏమైంది, ఎందుకు వేయిందా అని అడుగుతాంది. మందుకున్న రంది దానికి లేకపాయే, ఏం చేద్దాం? నేను వద్దే అంటేనే ఉన్నా, అయినా కానీ బ్యాగ్ సర్దుకొని పోతూనే ఉంది. ఏమోనే బిడ్డ, దాంతో ఉన్న కష్టకాలం నాకు ఎవ్వరితోట్లేదే. నా కొడుకు ఎట్లా బతుకుతాడో దాంతో ఎట్లా ఎల్లదిస్తాడో నాకు అర్థమైతలేదు. తమ్ముడు కూడా ఏందమ్మా ఊకే దానికి భయపడతాడు, అది ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఒకసారి దానికి గట్టే చెప్పుకోవచ్చుగా. వాడిని ఏం చేయమంటావు బిడ్డ? ఎవ్వరిని ఏమనలేకపోతాడు. అటు దాన్ని నిన్ను నన్ను ఎవ్వరిని ఏమనలేకపోతాడు. పాపం వాడు ఏం చెప్తాడే, అందరం ఆనిపానానికే ఉంటివి. ఆడు చెప్పేకాడు చెప్తాడు కానీ మరి అది ఎందుకు అట్లా చెప్తాందో అర్థమైతలేదే. నేనన్నా కూర్చోబెట్టుకొని చెప్దామంటే నన్ను అసలు సైసని కూడా సైసదమ్మా. నేను ఇటు ముఖం పెడితే అటు పెడుతుంది, అటు పెడితే ఇటు పెడుతుంది. ఇంకేం మాట్లాడుతుంది దాంతో నేను? ఇక అది నువ్వు చెప్పినా నేను చెప్పి నిన్నదే బిడ్డ. ఈసారి తమ్ముని కూడా దోలా, ఇక నేనే పోతా. పోయి అలా నాయనను కూర్చోబెట్టి మాట్లాడతా. ఊకే ఇది పిల్లలాటనా లేకపోతే శాంతనమా? ఏంద్రా ఇది? అవునే అమ్మా, నువ్వే పోయి మాట్లాడరా అయ్యా. పోతా బిడ్డ, ఇక నేనే పోతా. మరి లేకపోతే ఏంది, నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాదమ్మా, నేను ఈడు ఉంటే ఏమైతుంది దానికి? ఊకే మూతి ముడుచుకొనే ఉంటది, మళ్ళీ నేను పోయినాక మంచినే ఉంటది. గదే నెత్తినొప్పి ఉందిరా బిడ్డ, ఏం చేద్దాం మరి? ఏముంది ఏందమ్మా, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. మొన్ననే కుమార్తోటి పోయినా అయిపోతుండే, అదన్నొచ్చి నిమ్మలంగా ఉంటుండేనేమో. అగో వద్దు బిడ్డ వద్దు, ఇప్పుడు పోతా అంటున్నావేంద్రా నువ్వు? లేకుంటే ఏందమ్మా, నా వల్ల వాళ్ళకి ఇబ్బంది. వద్దు బిడ్డ, నువ్వు ఆడిపోతే గోళ్ళు చక్కగా వేసుకోవు, మళ్ళీ మీ అత్త మంచిగా చూసుకోదు. తమ్ముడు గన్ని పైసలు పెట్టి దాకంలో చూపెట్టబట్టే అంత ఉత్తదే అవుతుంది బిడ్డ. అద్దు ఆయన పిల్లనో జల్లనో పుట్టినాక ఓదుతీ, అప్పటిదాకా నేను పంపియ్య నిన్ను. వేసుకుంటే తీయమ్మా, ఎందుకు వేసుకోను? ఈడికొస్తే దీంతో బాధ, ఆడిపోతే మా అత్తతో బాధ. ఏందో ఏమో నా బతికే ఇట్లుంది. అద్దు బిడ్డ, ఇక ఇన్ని రోజులు ఓపిక పట్టినవు, ఇంత దాకల పొంటి తిరుగుడు అయిపోయేదాకా ఆగు జరా. నేనే మీ అత్తతోటి మాట్లాడి నిన్ను తోలెత్తా గాని, ఇక అల్లీల మాటలు పట్టించుకోక బిడ్డ. సరే అమ్మా. దావకానంటే గుర్తొచ్చింది, డాక్టర్ ఫోన్ చేసిందే, రేపు రమ్మన్నది. సరే పో బిడ్డ, పొద్దుగాల లేవగానే తమ్ముని తీసుకొని పో, అందుకేగా ఈడ నువ్వు ఉన్నది. పోతా గాని అమ్మా, అది ఏందిరా? అమ్మా చెప్పు బిడ్డ. అది రేపు డాక్టర్ 20,000 అడ్వాన్స్ కట్టమన్నదే. ఏంది బిడ్డ, ఏమిట్లకేం కానే లేదు, 20,000 కట్టుడా? 20,000 ఎందుకు బిడ్డ? అది అంతే ఉంటదమ్మా, అది పెద్ద దావకానా, మొత్తం 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? అవునమ్మా, 1,00,000 రూపాయలు. సరే అయితే కాని బిడ్డ, నీకంటే ఎక్కువ ఏముందిరా మాకు. కానీ వాళ్ళు ఇచ్చిన మందులు పని చేసినాకనేగా బిడ్డ పైసలు కట్టుడు, ముందుగా ఎందుకు ఇచ్చిర్రు వాళ్ళకు? అట్లా కాదమ్మా, డాక్టరు రేపు పొద్దున్నే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుందంట, 20,000 కట్టాలి. మరి ఎట్లా బిడ్డ, ఇప్పటిదిప్పుడే 20,000 అంటే ఏడికెళ్ళి తెస్తాం? మలేష్ మామా, ఓ మల్లయ్య మామ. ఏందన్నా? నాయన లేడారా? లేడన్నా, ఏమో పని మీద బయటికి వేయండు. అవునా? ఎందుకన్నా ఏమన్నా పని అయ్యే? పని ఏం లేదు కానీ, అరే కాదురా, నాయన దగ్గర ఉన్న పైసలు ఉన్నాయరా?
అయ్యో ఎంత అన్న 500 1000 రూపాయల గవిటికి నాయన ఎందుకు తినేనిస్తుంది నా దగ్గర ఉన్నాయి 500 కాదురా 20,000 కావాలి 20,000 అన్న నాయన దగ్గర ఇప్పుడు ఎక్కడి అన్న పైసలు బెండ చెట్లు పెడితేనే మొత్తం ఖరాబ్ అయింది బీనీస్ పెట్టినా మొత్తం లాస్ అయింది టమాటా చెట్లు పెట్టినా మొత్తం ఖరాబ్ అయింది ముందే నాయన మస్తు బాధలలో ఉండన్న ఇప్పుడు దొరికాయి నాయన దగ్గర మస్తు అప్పులైనాయి అన్న నాయనకు అయ్యో అవునా రసలే సరే జర అడిగినా ఏమనుకోకరా నాయన పచ్చలని తెచ్చి నీ చేతికే ఇస్తాడు కదా దాచిపెడతావుగా నువ్వే గట్లనే నువ్వు ఉన్నాయని చెప్తే నాయన ఇట్లా అడుగుదాం అనుకున్నా అయ్యో లేవన్నా నీతో అబద్ధం ఆడతామా చెప్పు మళ్ళీ మాకు తెచ్చిస్తావుగా పైసలు సరే తీరా నాయన వచ్చినాకనైతే ఒకసారి నాకు చెప్పు ఒకసారి కావాలి చెప్పు సరే అన్న సరే ఉన్నాడు వెళ్ళనా వెళ్ళనా ఏం జరి యువతలకి రా ఏంటిదిరా తిన్నావా తిన్నా ఏంటో చెప్పరా నాకు పని ఉంది పోవాలి ఏం లేదు జర దవాఖానకు పోయి పని ఉంది ఒక 20,000 మళ్ళీ నేను వారం రోజుల్లో తీసుకొచ్చిస్తా అరే నా దగ్గర ఎక్కడ కానీ పైసలు అరే జరగట్లా అనకే అవ్వ అర్జెంటుగా వేరే పని మీద దవాఖానకు పోయింది పైసలు కట్టాలి నేనేం తెగపోతే మళ్ళీ నువ్వు ఎట్లున్నాయి అట్లా ముట్ట చెప్తా అరే నా దగ్గర ఎక్కడ కానీ ఏ గట్ల కాదన్నా జర ఆపత్తి పని మీద దవాఖానకు పోయేది ఉంది అక్కడ నువ్వు దవాఖాన చూపెట్టేది ఉంది ఆ డాక్టర్ అమ్మ రేపే రమ్మన్నది 20,000 తీసుకొని రమ్మన్నది అరే లేవురా నా దగ్గర ఉంటే నేను చెప్పను కానీ పైసలు ఎక్కడ నా దగ్గర కాదే నేను మళ్ళీ ఇస్తా వారం రోజులు వచ్చేటివి ఉన్నాయి కరెక్టే కానీ నా దగ్గర లేవు నా దగ్గర ఉంటే మా ఇస్తుంటే నేను వాడుకో ఇంకోటి ఇస్తావు నాకనే ఉండే ఇత్తి ఇప్పుడు నా దగ్గర ఎక్కడేరా నువ్వు అడగ సడగ్గా అడిగితే జర తనకే జర లేవురా నా దగ్గర లేవు 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 నా దగ్గర ఉంటేనే పోయింది నిన్ననే పోయినాయి నా దగ్గర లేవు ఇప్పుడు చూడు అదే కట్నే లేవురా ఉంటే ఇస్తుంది రేపా నేను నాకు రేపు పోవాలి నేను రేపు కట్టాలి పొద్దుగాల లేవు పరా శ్రావణన్నా ఓ శ్రావణన్నా సప్పుడు అన్నా ఉన్నావే ఏమైనా గిట్ల వచ్చినావు ఏ ఉత్తనే అన్న కూర్చో తిన్నావా తిన్నా ఎటు పోలే ఎలా ఇవాళ ఎటు ఆదివారం ఎటువం మా ఇంటికి నిమ్మలంగా వచ్చినావు ఎప్పుడు రావు గారా ఎందుకు రానా నువ్వు గమ్మతి మాట్లాడతావు ఇక నేను వచ్చినప్పుడు నువ్వు ఉండవు ఇక నువ్వు ఉన్నప్పుడు నేను వచ్చినట్టు గట్లుంది కథ ఉన్నా ఈ సప్న కాలేజ్ ఇక్కడ దావత్ అయినప్పుడు నువ్వు రాలేదు మేము అందరం వచ్చినాం ఆయాల నేను హైదరాబాద్ పోయింటి రాలే అందుకే అట్లనా అందుకే ఆయన నువ్వు కనిపించలేదన్న పెద్దమ్మ పెద్ద ఇద్దరే వచ్చిర్రు అన్న నాయన ఇంట్లో లేడా లేడు బయటికి పోయింది అమ్మ వీడు బయట పోయింది అవునా అన్న ఏం లేదు కానీ ఒక 20,000 ఉంటే ఇస్తావా నేను మళ్ళీ ఇస్తా కానీ ఇగో మొన్న ఒడ్లు పట్టించిన బియ్యం అని ఇంట్లోనే వేసిన అవి అమ్ముతా నేను మళ్ళీ ఇస్తా కానీ జరుగుంటాయా రాదే ఎగ్గా మొత్తం తమ్మి ఎగ్గా పైసలు ఉంటే గీడ ఎందుకుంటాం రా ఎన్న ఉంటుంది 20,000 ఏం లేవు మొన్ననే బయకడికి ఓరేస్తే అన్న అయిపోయా జరగట్లనకే సూర్రు రాదే అన్న లేవు 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 తమ్మి ఏమని అనుకో పైసలు అయితే లేవు నాయన ఇట్లుంటాడు కదా రాదే కావాలంటే బుక్కడి తినిపో కానీ పైసలు అయితే లేవు నేను మళ్ళీ ఇస్తానే నువ్వు ఇచ్చినా లేవు నా దగ్గర ఉంటే కానీ నువ్వు ఇచ్చేందుకు నాయన ఒక మాట అడగరాదు లేడు బయటకు పోయాడు వచ్చినాక రాపో ఉంటాయంటావు నాయ దగ్గర వచ్చినాక చూద్దాం తీ జర ఒక మాట అయితే అడిగి చెప్పే నేను చెప్తా జర పని ఉందన్న అందుకే లేకపోతే మళ్ళీ బియ్యము అమ్మంగానే ఇస్తా సరే ఇస్తుంది అడదాం జర ఉంటేవా మళ్ళీ వస్తా మరి సరే నీ పైసలు లేవరా అంటే ఇంకేడు మళ్ళీ వస్తారట పైసలు ఇక్కడ ఏమైందిరా పోయిన పని అయ్యిందా అయినాయా పైసలు అవుతుంది అక్క అవుతుంది అడిగి వచ్చిన 2-3 అడిగి వచ్చిన అట్లా కాదురా అయితే అంటే ఎట్లా చెప్పు రేపే ఆ మేడం రమ్మన్నది రేపు కదక్క రేపటి వరకు అయితే నువ్వైతే బావకు ఫోన్ చేసి పొద్దునే రమ్మని చెప్పు దవాఖాన కాడికి సరేరా రమ్మని చెప్తా కాదురా గా ₹1,00,000 దాకాను ఎందుకు బిడ్డ గా వేరే వేరే దాకాలు చూడపోయినావు గన్ని పైసలు ఏ నుంచి తెస్తావు బిడ్డ నువ్వు ఏ దవాఖానకు పోయినా ముట్టుకోవచ్చట్లేదమ్మా పైసలు 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 పైసలతోటే పని అవుతుంది ఇప్పుడు ఇంకా వేరే దవాఖానకు పోతే మా అంటూ 20,000-30,000 తక్కువ అవుతుండొచ్చు లేదా 50,000 అవుతుండొచ్చు ఈడ మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ కదా ఖచ్చితంగా మేడం మాట ఇచ్చింది ఇక పెట్టిన పైసలు పెట్టి మళ్ళా మంచి హాస్పిటల్ పెట్టుకుంటే అయిపోతుంది కదమ్మా కాదురా ₹1,00,000 అంటే గోని పైసలేనా బిడ్డ మళ్ళీ స్కానింగ్లకు దానికి దీనికి ఇంకెన్ని కావాలి నీ దగ్గర ఉన్నదంటే అది వేరు నువ్వే 20,000 ఇప్పుడు దాఖలకు కావాలంటే ఊరంతా ఎనుకులాడత్తివి ₹7 దొరకకపోయే ఎట్లా బిడ్డ నీ దగ్గర లేనిది ఎట్లా చూపిస్తావు ఒక చిన్న దాకాన్ని ఏదో అదోటి ఇదోటి చూడు బిడ్డ ఏడికెళ్ళి అది ఇస్తుంది ఎట్లా తేవాలి ఇక ఏం చేద్దాం
అవునరా, నువ్వు అంత ఇబ్బంది పడకు, పైసలు ఉన్నప్పుడే చూపెట్టుకుందాం తీ. మళ్ళీ తర్వాత వద్దక్క, ఏదో కష్టం చేసి ఏదో పని చేసి ఏదో అప్పన్న తీసుకొచ్చి నీకు చూపిస్తే అయిపోతుంది. మళ్ళీ డాక్టర్ ఆగమని చేయాలి పైసలు కట్టకపోతే. కాదక్క, బావన ఒక మాట, 7 మందం రేపటి మందం 20,000 తెమ్మని రాదు. తర్వాత నేను మళ్ళీ బావకి ఇచ్చి నేను మిగతా కడతా. కానీ బావనా, బావ దగ్గర ఏడుంటాయిరా పైసలు? బావ అంగి పాయింట్ కొనాలంటేనే మా అత్తని అడిగి కొనాలి. ఏ బావ చేసుకొచ్చిన కష్టం అంతా మా అత్తకే ఇయ్యాలి. ఇంకా బావ దగ్గర ఏడుంటాయిరా పైసలు? ఒక్క రూపాయి కూడా ఉండనియదురా మీ బావ దగ్గర. అది కూడా కరెక్ట్ కదక్క. కాదక్క, నీ దగ్గర బంగారం ఉండే కదా పెళ్ళికి పెట్టినాం చూడు, అది గిరిపెడదామా? మళ్ళీ నేనే తీసుకొస్తా. బంగారమా? పెళ్ళైన వారం 10 రోజులకే బంగారం మొత్తం తీసుకుపోయి బీరువాలో పెట్టుకుందిరా మా అత్త. బీరువా తాళాలు కూడా నడుముకు చెక్కుకొని తిరుగుతుంది, ఏడైనా పెడితే ఎవరైనా తీసుకుంటారేమో అని. ఆఖరికి తానని కూతే కూడా తాళాలు తీసుకొని పోతుందిరా. అయ్యో ఇదేం కోసరా దేవుడా. కాదురా, ఊరంతా తిరిగి వచ్చినావు, 20,000 ఎవ్వలియలేదారా నీకు? ఇవ్వలేదే. పోయి ఆపదాపదాన్ని ఇప్పట్లాడితే ఎవరు ఇస్తారు చెప్పు? చేతులు పట్టుకొని కూర్చుంటారా? కాదురా, నీ తన లేనప్పుడు ముందే అడిగి పెట్టుకోవా? ఇప్పుడు టైం ఇది ఎవరు ఇస్తారు చెప్పు? అరే ముందే చెప్పాలంటే అక్క నాకు చెప్పిందే పొద్దుగాల డాక్టర్ ఫోన్ చేసిందని. ఎప్పుడుతోటే మళ్ళీ రేపు దొరికాయని తొందరగా పోయి అడిగినా, ఎవరి దగ్గర లేవంట. అవి 500 రూపాయలు ఆటలాడగానే ఇట్లా నీకు. ఇక నువ్వు మంచిగానే ఉన్నావు, ఇది మంచిగానే ఉంది, ఇద్దరు మంచిగానే ఉన్నారు. తీ ఊరుడేంద్ర నాలుగు ముఖం ఎత్తాడు అడుగుతుంటే. అవును కానీ నీ పెళ్ళ సంగతి ఏందిరా? వచ్చేదా సచ్చేదా? మరి రానంటే చెప్పమాను, నీకు ఇంకో పెళ్ళనే ఎత్తా. ఏం మాట్లాడతావే? వచ్చేదా సచ్చేదా? ఏడికి పోతుంది రాకుండా? ఏమొచ్చుర్రా ఏమొచ్చుడు? ఈ గడిగడికి బట్టలు చదువుకొని పోవుడేంది, నడిళ్ళ ఇజ్జత్ తీసుడేంది? అదో మెదడు తక్కువది నా పానానికి. ఎప్పుడు ఏం చేస్తుందో ఏమో అర్థమే అవుతలేదు. పో. అదేం మెదడు తక్కువది ఏం కాదురా, అది చేసే పనులు ఏం నచ్చతలేవు నాకు. ఈ కుల పొల ముంగట పాలల ముంగట ఇజ్జత్ దిత్తంది అది. ఇక గిట్ల కాదు, నేనే ఇక రేపటెల్లుండి పోయి మీ మామని గట్టిగా అడుగుతా. ఏంది ఇది పిల్లల పరిష్కారం లెక్కలా? నువ్వు కాదే, నేనే రేపు పోవాలి. మళ్ళీ నువ్వెందుకురా? నేను పోతానే అనబడితే మళ్ళీ అది అలిగిపోయిన కొద్దీ ఊకే నువ్వు తోలుకచ్చుకుంటూనే ఉండు. ఈసారి ఏదో ఒకటి గట్టిగా అడుగుదాం మీ మామను. మా బామ్మర్ది అది పంచాయతీ ఉందట, రేపు మాట్లాడతారట. ఆయన ఫోన్ చేసిండు మా మామ పొద్దుగాలే రా నీలో అని. మీ మామ ఫోన్ చేయని నీకు చల్లబడ్డాదిరా. నువ్వు పోకపోతే నీ బామ్మది పంచాయతీ కాదట్నా? ఇక నువ్వు గిట్లా పోతూనే ఉండు, నీ పెళ్ళానికి అట్లనే అలసి అవుతుంది. ఇక నేను పోతూనే ఉంటా మామగారింటికి, నా మొగడు నా వెనుకనే అత్తడు అనుకుంటది. అట్లా ఏం కాదు అమ్మా. ఇప్పుడు దాని గురించి చూడబోతున్నావు. మా మామ అంతగానో ఫోన్ చేసి రమ్మనే. మళ్ళీ పూరని పెళ్లి చేసుకుని ఇంటికే వచ్చిండు. మన ఇంటికనే ఉంటుంది. ఆడ అడిగితే మళ్ళీ చెప్పాలా, నామగట్నే వేసుకుని నేనే చేసినాను ఏదోటి. ఇక ఇంత దాకా తీసుకొచ్చినాం. మనం ఇంటర్వ్యూ చేస్తే అయిపోతుంది కానీ తర్వాత ఏమైనా చేసుకొని. ఊకోరా, ఊకే నీ పెళ్ళ నేను కేసుకుంటా. నువ్వు ఆగమ్మా, ఊకే తమ్ముడిని ఎందుకు అంటున్నావే? కాదే బిడ్డ, దానికి ఏమైనా నియతున్నదే? దాని తమ్ముడు పెళ్లి చేసుకొని ఊరవతలు ఉంటే నా కొడుకు 5 రోజులకొచ్చే ఈడ వారం రోజులు ఉంచుకుంటువి. వారం రోజులు మంచి చెడు అన్ని అరుచుకుంటువి. అప్పుడు అలా తమ్ముడు ఉన్నని రోజులు నీతోటి తమ్ముతోటి నాతోటి అందరితో మంచిగా ఉన్నది. ఇప్పుడు అవసరం ఒడ్డెక్కినాక కథం అలా అవ్వగారింటికి పోయింది. దానికి ఏమైనా నియతున్నదే బిడ్డ? ఇప్పుడు మన కంటికి కనబడతలేమో దానికి? దాని సంగతి మంచిగానే చెప్తావు. ఈ బాడక మళ్ళీ పంచాయతీ కోతాడట, ఇంకైనా బుద్ధి ఉన్నదే? నీ ఎవరైనా ఎక్కడ చావాలే మరి. పోంతి నాకు వచ్చిందేమో ఫోను. అరే తమ్మి, అమ్మ మాటలు పట్టించుకోకరా. పోరా నువ్వు పోయి మంచి చెడ్డలేదో చూసుకో. ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. కాదురా, రేపు అక్కని దావకాలో తోలుకొని పోవడేనాయే. ఎప్పుడు పోతావురా నువ్వు? నేను అక్కని తోలుకొని దావకాన అక్కడికి ఎవరికి బాగా వస్తాడు. ఇక అక్కని బావకి అప్ప చెప్తా, నేను పోతాడికి. మళ్ళా సాయంత్రం వస్తా. ఇక ఆమెను ఎక్కించుకొని పోయి దించే వరకు తెల్లారుతుంది గాని ఇక నేనే అక్కని తీసుకొని పోయి దాకాల కోతా. ఇక నువ్వు ఆడికి. మళ్ళీ నువ్వేందుకే? నేను తీస్తా అంటే మళ్ళీ వచ్చేప్పుడు బాగా తొలకరాడు అక్కను. ఒకవేళ ఆడ పంచాయతీ అయిపోతే నేనే సాయంత్రం వస్తా. వద్దు తీరా, నువ్వు చక్కగా ఆడుకో. నేను అమ్మ కలిసి ఆటో కోతం తీ. ఆయన బాగా వస్తున్నాడు కదా ఆడికి. అంతే కాకపోతే నువ్వు సాయంత్రం వద్దు తీ. కానీ పైసలు ఎట్లా రా? ఇక పైసలు ఎవడు ఇష్టట్లేడు కానీ దాని పైసలు 1,00,000 రూపాయలు వాళ్ళ నాయన ఆయలో పంపించాడు కదా, అవి బ్యాంకుకి వెళ్ళి తీసుకొచ్చి డ్రా చేసి పెట్టింది. ఇవాళకిలో 20,000 తీసుకోర్రి. తాళాలు అడగ చెక్క మీద పెట్టిన చూడు. దాని పైసలా? ఇక దాని పైసలు తీసుకుంటే బతకనిస్తా అది? నోట్ల మన్ను వస్తుంది. నేను చూసుకుంటుంది. దాని పైసలు లేదు, ఎవరి పైసలు లేదు, నేను మాట్లాడతా దాంతో. నువ్వు సపరేట్గా తీసుకొని పో. ఏమో కొడుక, నాకు భయం అవుతుంది దాని పైసలు తీసుకోవాలంటే. నీ అవ్వ నేను ఎట్లా కలుపుతుంది?
నేను పంచాయతీ పోయి రాగానే ఎవరన్నా అడిగి సాయంత్రం రేపు ఇస్తాన్నారు కదా, ఇవ్వకపోతే ఇంకో 2 మూలు అడిగి అని కలుపుతా. కానీ నువ్వు ఆ పైసలు తీసుకొని అక్కని దావకని తోలుకొని పో. ఇక మళ్ళీ నేను పోతాంటే వద్దంటారు కదా. సరే తీ బిడ్డ, ఇక ఏమైతుందో ఏమో పో, తీసుకొని అయితే పోతాం. పిల్లగా కొద్దికు పంచాయతీ పెట్టుకొని నిమ్మలంగా ఫోన్ వత్తుకుంటా కూర్చున్నావేమ్రా? నన్ను ఏం చేయమంటావే? ఏమో పెద్ద మనిషి లేకపోతే సర్పంచ్ రా. అవయ్ పోరానికి ముక్కు మీదనే ఉంది కోపము, నాదేం పోయిందిరా నాకేంది? చూడ పిల్ల. అరే గట్లా కూర్చుంటావేంద్ర మరి నువ్వు? నిజంగానే పోయి ఆ పిల్ల తయారైందో లేదో చూడుపో, తయారు కాకపోతే తయారుగా మనపో పోవద్దా? నీకు నిజంగా తలకాయ లేదక్క. పంచాయతీ దగ్గరకు ఆ పిల్ల ఎందుకే? ఆయనతో వాళ్ళ అమ్మ వచ్చింది గోట ఎత్తుకపోతుంది. అవో ఈగరగల్ల కొడుకువే నువ్వు. నువ్వు ఆగావా? అరే పంచాయతీ అయ్యేదే నీ గురించి, ఆ పిల్ల గురించి అయ్యే. ఆ పిల్ల రాకపోతే ఎట్లారా? పోయి ఆ పిల్ల తయారైందో లేదో చూడుపో. ఏ పో అక్క, నువ్వే చూసిరా పో. ఒక్క మాటినవరా నువ్వైతే. అవో నువ్వు సంసారం చేయంగా పొడిగా బిడ్డ. ఇక 7 గొంగడ అన్నే. ఇక నువ్వు ఆగలే. వెన్నెలా, ఓ వెన్నెలా. అక్క అరే తయారు కావారా నువ్వు? ఇంకా తయారైనా నేను. అరే గాడి ఏమైందిరా అట్లా కూర్చున్నావు? అరే మరి ఏం చేయమంటావే? లేచి డాన్స్ చేయాలా నేనేమైనా? పోరాడు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. ఎవరు మీ కంటే వాళ్ళ మీకు ఏమన్నా పడుతున్నావు పిల్లగా నువ్వు? తౌడ వాళ్ళ పడితే బాడుకో వచ్చినావట. చంద్రయ్య బాబాయ్ దగ్గర మనం పోయొచ్చినావారా? ఏ పోలే, ఫోన్ చేసి చెప్పిన రెడీ అయి ఉంటా అన్నాడు. సిగ్గు జరముందా రా బాడుకో? ఫోన్ అయితే నేను చెప్పకపోదునా? ఇంటికి పోయి చెప్పాలని చెప్పేసి నీకు చెప్తి. ఫోన్ చెప్పినా రెడీ ఉంటానని చెప్తున్నావు. ఏంద్రా నువ్వు ఒక్క పని కూడా చక్కగా చెయ్యవు. ఇదంతా ఎవరి గురించిరా? మా గురించా? నాయన ఎంతగానో మంది తిరిగి వస్తాడు. నాయన అయ్యో నీళ్ళయ్యా అంత ఆగమాగం ఉన్నావు. ఏం కర్మలో నాకు ఇది? లేని తలకాయలో తీసుకొచ్చి పెట్టావు. నీ బాధకు సచ్చింది రాయమున్నది. ఏందైనా గతమాట మాట్లాడతావు? ఏం చేస్తారా మరి? పొద్దుగా చంద్రబాబు దగ్గరికి పోయి చెప్పినారంటే ఫోన్ చేసినా అని చెప్తుండు. ఏమని తెలియదు నాయన. కాదా బిడ్డ, నేను ఒక్కరిని ఎంతగానో తిరగాలి. అది వానికి తెలిసి ఉండాలి. ఏం తెలుసా చిన్న పిల్లగాడా? ఏది చెప్పినా దానికి మరవడుతుంది. ఇగో నాయన, మీతోనైతే మీరు మాట్లాడండి, లేదంటే నా పిల్లని తీసుకొని నేను చక్కగా ఎక్కడికైనా వెళ్ళిపోతా. పోరా ఆ పిల్లలు తీసుకొని పోరా. అప్పుడైతే 7 దొరకబట్టి అడ్డగా నడుపుతారు. అప్పుడు చక్కగా అవుతావు. అసలు ఎందుకు వచ్చినావు ఇంటికి? నువ్వు తెలవనట్టు ఎన్నిసార్లు చెప్తారా? నువ్వు కూర్చోలేదా? నువ్వు ఇక రాదురా నీకు. వాడుకో ఏ పని శాత కాదు. చెప్పిన పని చేయొచ్చు కదా. ఇక ఓనైతే నాయన పోనీ. నీ పెళ్లి చేసుకున్న సంగతి, నువ్వు ఎంజాయ్ తిరుగుడు అంతా తెలుస్తుంది రాగు. పెళ్లి చేసుకో తోలుకొని పోతాడట పెద్ద మురగా లెక్క. అప్పుడు తెలుస్తుంది రాగురా. ఎందుకు ఆగపడుతున్నావు? రాదు. జర ఆగుండ్రా. ఆ పంచాయతీ కానీ మన పంచాయతీ అయ్యేటట్టున్నది. జర ఆగుండ్రి. అగో బావ వచ్చిండు. ఓ నెల నీ తీసుకురా పో, మా బావ వచ్చిండు. ఏమైందే గిట్లూరు? ఏం లేదు బిడ్డ. మంచిగా కూర్చో కూర్చో. తిన్నారా? ఓమ్మా తిన్నావా? తిన్నాం తినే. ఏమైంది మరి? పెద్ద బస్ అంతా చెప్పుకురా. చెప్పినా వస్తాను అందరూ వస్తాను. అన్నకు సర్పంచ్ అన్నకు చెప్పినా అన్నా మంచిగా ఉన్నావా? బాగున్నా చెల్లి, నువ్వు బాగున్నావా? మంచిగా ఉన్నా. అరే తాగుతా కానీ లోపలికి పోయి అన్న నీళ్ళు నువ్వు ఇస్తేనే తాగుతాడా లేకపోతే తాగడటని చెప్పురా. ఇప్పుడే ఇంట్లోకి పోయింది అన్న. చెప్పు పోరా. సరే అన్న చెప్తా. అన్న నీళ్ళు నువ్వు ఇస్తేనే తాగుతా అంటుండు. ఎందుకట? ఏమో నేను ఇయ్య, నువ్వే వేయిపో. ఏ పో అక్క, అసలు ఎండలు వచ్చిండు అన్న. ఈయనకైతే తీసుకుంటావా? అవతల పడేసి ఇంట్లో పోవన్నా. కాదే, అసలు నేను నిన్ను ఏమన్నా మీ అంత కోపం నీకు? కనీసం వస్తుంటే ఒక మాట చెప్పిరావా? అల్లుడు అదే ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ పోదాం. అక్కడ పెద్ద మనుషులు చెప్పినా వాళ్ళు రావచ్చు, మన గురించి చూస్తారు. ఫోన్లు చేస్తా ఉన్నారు. కాదు బావా, జన్ ఆయనకు నువ్వైనా చెప్పు బావా. పంచాయత్ దగ్గరికి ఈ పిల్లని తోలుకపోదాం అంటుండు. వాళ్ళ అమ్మతే అట్ల నుంచి అట్టే తోలుకపోతుంది దాన్ని. వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లే బావా. ఎవరే నీ ఆపత్తిన సల్లకుండా గారా? పంచాయతీ అయితే మీ ఇద్దరు గురించి గారా? మేము ఇంత తక్లీఫ్ పడేది మీ ఇద్దరు గురించే కదా. మీరే లేకపోతే ఎట్లా నాడా? మేము తక్కువ కూడా నడువు ఇద్దరు కలిసి. నడువే నడుగు పోదాం. పని అడుగు పోదాం.
ఆగే ఏంది చెప్పా కొంచెం మాట్లాడదాం ఆగే. ఏమినాలే ఏం చెప్తావు నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు? ఇప్పుడు పోలీసుని కత్తి ఆగు. ఇప్పటికే వద్దు వద్దని వారం రోజులు ఆపినావు. ఇక నీ నాలా పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. వాళ్ళమ్మనమో తేలిపోవాలి గంతే. నాటకాలు ఆడుతున్నారు అందరూ. ఇక నీ నాలా. లక్ష్మి లక్ష్మి సరే ఆగే. ఈరోజు పెద్ద మనుషులు మాట్లాడతామన్నారు కదా, మాట్లాడినాక అది కాకపోతే ఎటు కాకపోతే మనం పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం ఇద్దరం. వాళ్ళతో వీళ్ళతో ఏం కాదు. మనం పోలీస్ స్టేషన్ లో పోతేనే మనకు న్యాయం జరుగుతుంది. పోలీసులు పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావానే? ఎన్నో జరగదు బాగా జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుంది నీకు నమ్మకం ఉందా? అట్లా కాదే లక్ష్మి, కులపొల మాట ఊరల మాట కాదని మనం పోయి ఏం చేయలేమే. పోయినా తప్పు లేకున్నా మనే తప్పు తీస్తారు. ఇవాళ మాట్లాడుతున్నారు కదా, అదేం మాట్లాడతారో చూసిన తర్వాత అట్లా కాకపోతే నీ మాట మీద పోలీస్ స్టేషన్ పోదంతి. సరే నీకోసం ఈ ఒక్కరోజు ఆగుతా. పంచాయతీలో కనుక మనకు న్యాయం జరిగి మన పిల్ల మన ఇంటికి రాకపోవాలి, అట్నుంచి అటే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతా. ఏ జైల్లో అది చేస్తా. అన్న వచ్చిరా అందరు పెద్ద మనుషులు? అందరు వచ్చినట్టే వచ్చారా? అదే వచ్చిరా అన్న. తమ్మి మనం అనుకుంటే అయిపోతా. వాళ్ళు వచ్చిరా మరి అందరు చూడు. అందరు మనోళ్ళేనే వాళ్ళు, అందరూ మాట్లాడదాం వాళ్ళు వస్తే అందరితో. ఏమా మూర్తి, అందరం వచ్చి సపరేట్ కూర్చొని మాట్లాడదామా? ఏం చేద్దామా? ఏమా హరి ఒకటేనే కూర్చుంటే ఎవరు సపరేస్తలే? మీ వాళ్ళంతా రంగన అయిపోతా. అదే మా కుల పెద్ద మనిషి రావద్దా? ఆయన వచ్చినాక మాట్లాడదాం. ఏం రారి మేమంతా నిమ్మలంగా మాట్లాడుతున్నాం. ఎంత కోపం నీకు ఎందుకు? భాస్కర్ అన్న గమ్మత్తున్నావే నువ్వు. మీ వాళ్ళంతా వస్తే అయిపోయానా? మా వాళ్ళు రావద్దా? మూర్తి మీ వాళ్ళు రాకుంటే ఇంకేం చేస్తురే? మేము వచ్చి ఏ కాలమే, మా కుల పెద్ద మనిషి కూడా వచ్చాడు. ఓ బా అయిలే బా, ఎందుకంటే అంతురుకులాట. మా వాళ్ళు కూడా వస్తారు. ఆగు 10 నిమిషాలు అయితే మాట్లాడితే వచ్చిపోతుంది. ఎందుకే ఉరుకులాట బావా నీకు? మాది కూడా పెద్ద మనుషులు రావాలి. వస్తే అందరం గురించి మాట్లాడుకుందాం అందరం కూడి. కానీ నువ్వు ఉరుకులాడుతున్నాయేమే? ఏంది మీ బామ్మది మననే అని వాడే ఉరుకులాడుతుండ్రు, చెంగ బింగే కుడుతుండ్రు. ఎంతసేపు ఉంటామే? నమస్తే. నమస్తే బాగానే గోచి చూసుకోవే ఊసిపోతుంది. నువ్వు నాకు నా గోచని కూసిపోతుందా? గట్టి కట్టుకో, ఆయన చూసిపోతుంది మళ్ళీ. సర్పంచ్ చెప్పినా వాటి వాళ్ళు వచ్చినట్టు మనం వచ్చినాం. చెప్పినా మొన్న 3 రోజుల కిందనే ఫోన్ చేయించిన. మళ్ళీ మన రాజయ్యని కూడా ఉమ్మన్నా మళ్ళీ వస్తాను మాట చెవులు వేసి రమ్మని చెప్పిన. మన వాళ్ళందరినీ వచ్చిర్రు, మన వాళ్ళందరినీ పిలిపించిన. ఏం రాజయ్య సర్పంచ్ చెప్పినావా? ముచ్చట చెప్పినే నేను బాగా ఇద్దరం కలిసి చెప్పొచ్చురా? ఏమన్నాడు మరి? సాయంత్రం ఎప్పుడు ఎవరికి వస్తున్నాడు? అందరూ వాళ్ళ పెద్ద మనుషులు వచ్చిరి, మన పెద్ద మనుషులు వచ్చి ఎవరు ఏం నరసింహ చెప్పినా సర్పంచ్ సార్? చెప్పుడు కాదే, నిన్న చెప్పినా మొన్న చెప్పినా. మా అల్లు కూడా పంపించిన బండి మీద ఎక్కించుకరమ్మని. పోయిండు ఆయనే, వస్తాడు ఇప్పుడు. సర్పంచ్ సార్ నమస్తే. భాస్కర్ నమస్తే. విషయపత్రం అంత మంచిదే. హలో. అలా నేను పని చేయాలన్నారా? కొంచెం సేపు తర్వాత మాట్లాడతాను ఇతను. చెప్పా భిక్షపతి, నాకే రావడం లేట్ అయింది. ఏం చెప్పమంటావు అన్న? వారం రోజుల నుంచి నీకు తెలిసిందేనా? ఏం భిక్షపతి తెలిసిందంటే నాకేం తెలిసింది? మీకు తెలుసు, మీరు చెప్తే నాకు తెలిసింది. సర్పంచ్ సాబ్ ఏం చెప్పమంటావు? అంతా మనం కలిసిమెలిసి ఉండేటోళ్ళం. వాళ్ళు దూరపోలు కదా, మనం దూరపోలేం కదా. ఒక్క రోజులో మనము ఏదో చెప్పి సర్పంచ్ చేసి అయిపోతుంది కదా సర్పంచ్ సాబ్. చూసినావా శివ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారా? వాళ్ళు మనం ఒకటని ఎట్లా అంటారు? ఒకటని ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు ఎట్లా ఒకటవుతారు? లక్ష్మి ఆవు, పెద్ద మనుషులు మాట్లాడతారుగా. సర్పంచ్ అనా వాళ్ళని ఒకటి కావచ్చు. మా పిల్లలు వేసుకుంటే కొద్దిగా ఓపికట్టు మాట్లాడదాం. మనం వాళ్ళు వీళ్ళు అందరం కలిసినాం, మాట్లాడదాం. ఏమనుకున్నాట? ఆగు మాట్లాడదాం. కూర్చో. మేము ఉండాలమ్మా. పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి వచ్చిండు, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు పెద్ద మనుషులు వచ్చిండ్రు. మేము ఉండాలమ్మా, వెళ్ళిపోమంటావా? నువ్వు మాట్లాడుకుంటావా మరి? అరే శివులు, మాకుంటే మీకుంటే కోపాలు. సర్వస్వం మాట్లాడుకుందాం వచ్చి అందరం, మీరు కానీ మేము కానీ. కూర్చో మాట్లాడదాం. కూర్చుంటది కూర్చానా?
నువ్వు పెద్ద మనుషులు కాబట్టి బతికిపోతుంది లేక 2 ముక్కలు తగ్గిపోతుంది ఆగు కొద్దిగా ఆగు ఓకే లేదన్నా మన పిల్ల మనం ఉంచుకోవాలి లైట్ పెట్టి మేము ఉన్నాం కదా మేము మాట్లాడతాం ఓకే వాటు కొద్దిగా ఆగు మన పిల్లలు మనం తీసుకో మేము లేమా ఏమ్రా నరుకుతాను మామూడ మాట్లాడుతున్నావు నరుకురా నరుకు 2 వర్గాలు వచ్చి కుసులకి నరుకుతా అంటున్నావా ఏం మాట్లాడుతున్నావు మేము ఉన్నది ఎందుకు అన్న సర్పంచ్ అన్న వాడు జర కోపం మీద ఉన్నాడు ఎవరి పిల్ల అయినా ఒకటే అడవిల్లో వాళ్ళు అందరం కూడి సమరస్యంగా మాట్లాడదాం శుభులు నువ్వు కొంచెం ఓపుకోబట్టు అన్న వచ్చిండు కదా అన్నతో మాట్లాడదాం వాళ్ళని మాట్లాడిద్దాం మనం మాట్లాడదాం వాళ్ళు 10 మంది ఊరు మనం 20 మంది మనం నరుక్కుంటూ పోతే చెట్లు కాదు ఏదో ఓపుకోబట్టి చేద్దాం సమాధానం చేద్దాం మన పిల్లలు మనం దొరికిపోదాం రావు అన్నా ఆయన మాటలు ఏం పట్టించుకోకు ఏమున్నాం పెద్ద మనుషులం మాట్లాడటం ఫ్రెండ్స్ శివ ఆగు జర ఓపుకోబట్టు ఏమున్నాగా చెప్పడం గుంపులాడన్నా అదే సర్పంచ్ ఇప్పుడు సంతా నడుపుతా అంటుడు మాకు చదాకనా నువ్వు వాళ్ళ లెక్కనే ఉండేట్రా నువ్వు వాళ్ళ లెక్కనే ఉండేట్లా గుర్రం గాడిది ఒకటైనా ఉంటుంది వాడేదో తెలిసో తెలియక అన్నాడు నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా నేను మాట్లాడతా కదా కూర్చో కాకా మీ ఏడగలు వచ్చినా ఎట్లా జరిగింది అంతా ఏమో ఎట్లా జరిగిందో నాకేమరక అదే అదే తెలియదు. నేనైతే 2-3 సార్లు చూసిన కాలేజీలో ఈడ ఆడ చూసిన రోడ్ పాయింట్ బైక్ మీద పోతున్నాగా చూసినావురా మన పిల్ల మనం దమాచి చెప్పొద్దాను ఏం చెప్తాం మనకేమే అట్లా పోతే ఎట్లుంటది కానిపోని చూడలేదు అట్లా పోతే కదరా మన పిల్లలు మనం తీసుకుపోవాలి నువ్వు భూ చెప్పు అట్లుంటదా నువ్వు భూ మనం భయం చెప్పుకున్నాడు మనం చెప్పుకోవాలి చెప్పుకుంటే నడుస్తుంది నాదేం పోయింది నేనైతే చెప్పిన అట్లా ఎట్లుంటుందిరా చూడతామే వాళ్ళ కులం మనది కులం మన పనిలో మనం దొరకపోదాం దండగా అయినా సరే పండుగ అయినా సరే అరే స్వామి చూసినావారా నా పిల్లాన్నంట తోలుకపోతాడంట నీ అమ్మ ఎట్లా వచ్చిండ్రా ఇల్లు ఎవడొస్తాడో రమ్మాను ఒక్కొక్క ఇద్దరిని గుద్దు చంపుదాం ఏందా ఎక్కడో అక్కడ గుసగుసలు పెడతాయిద్దా అదేదో 9కి వచ్చి మాట్లాడాలి ఏమన్నా నర్సులు నీ కొడుకేరా అన్నా ఈయనే ఉన్నాడే సాటు గుంటే పెడతాండ్రా దొంగ పనులు సాటు గుంటే ఎట్లా అన్నా పిలుస్తుండ్రా రాయ్ ఏం పేరా నీ పేరు పవన్ ఏం చదువుతున్నావు ఏం చేయట్లేదు చదువు అయిపోయింది పని ఎత్తుక్కుంటాను నీకు తోలుకు బొక్కే సక్కలేదు నువ్వేం పని చేస్తావురా అయినా ఇవేం లుచ్చ పనురా నీకు పని చేసినట్టు లేవు కదా నువ్వు లుచ్చ పనులే చెప్తున్నావా ఇవే పనులా దేవులాడేటి మీ అయ్య ఎట్లా బతికిండు మీ అవ్వ ఎట్లా బతికి నువ్వేం చెప్తున్నారా అంటే దొంగ పనులు గిసంటి పనులు లేదురా చీరతా బిడ్డ ఇసంటి పనులు చేస్తే అరే రాజుగా అన్న ఈయనే ఉన్నా మరి గాడ ఎండ కూర్చుంటా ఎట్లా కనబడతావు నాకు మందిలో ఉంటుంది ఏదరా నీ బిడ్డ ఏరా మా బిడ్డ మాకాడు ఉన్నాక ఈ పంచాయతీ ఎందుకు మేము ఇక్కడికి ఎందుకు వస్తామన్నా నా బిడ్డకి అక్కడ ఎక్కడ కూర్చున్నది మూలకు ముఖం కిందికి వేసుకొని కూర్చున్నది వాళ్ళని చూడని కూడా చూస్తలేదు అది ఉండవా నువ్వు అరే పిల్లరా నీ బిడ్డని వెళ్ళరా మా వెళ్ళా చెప్పండి పిలుస్తాను రామ్మా ఒప్పల్లా నీ అయ్య వ్యక్తుడు శైలిని పడతలేవా నడువు నడు బుజ్జి మీ అయ్య పెట్టున్నారు అటే ఉన్నారు నువ్వు ఎట్లు నిలబడుతున్నావు ఓ మీ అయ్య వదికో నేను అటు పోను ఎందుకు ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నా నేను ఈయనతోనే ఉంటా పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకున్నావా ఎవరిని పెళ్లి చేసుకున్నావా నువ్వు పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకున్నావా లక్ష్మి లక్ష్మి ఎందుకు పెళ్లి చేసుకున్నావా ఏందమ్మా కులం కులం అని ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు నా బామ్మర్ది పెళ్లి చేసుకోనికి నీకు కులమేటం వచ్చిందా మధ్యలో నువ్వేరా ఎన్నన్ని ముఖమే చూడలే ఏ మంచిగా మాట్లాడు వాడు వీడు అంటావేంది ఏగి అనో తాగురా ఏందమ్మా నీకు అప్పని చెప్తున్నా మా అందరం కూడా పిల్లలు కొడుతున్నావేంది ఇన్ని రోజులు చేతిలో పెట్టుకున్నట్టు ఏమా బిచ్చపతి ఏం సంగతి మన అందరం కూడా ఇన్ని రోజులు దాదినట్టు ఇప్పుడు ఆ చెట్టు పోతాన్ని పట్టుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మనం కూడా కొడుతుంది అన్న వాళ్ళు చెప్పేది ఏం లేదన్న దేవుని సాక్షిగా నా కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడు వాళ్ళు గడికి వచ్చి నా పిల్లని పంపి అంటే పంపి నా కూడా నా ఇంట్లోనే ఉంచుకుంటా నేను ఏం నరసింహన్న పెళ్లి చేసుకొని మాట్లాడుతున్నావు ఇట్లా చేసుకుని పెళ్లి ఇట్లనే ఉంటుందా పెళ్లి ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లా ఉంటుందా పెళ్లి తరిగా అవుబాయ్ ఎట్లా చేసుకుర్రు అంటే దేనికి అర్థం మావాడు ఆ పిల్లని ఇష్టపడ్డాడు ఆ పిల్ల కూడా మావాడిని ఇష్టపడ్డది చేసుకుర్రు మధ్యలో నువ్వేమని నేనేమని అడగనీకి ఎవరిని అంటున్నావురా ఎవరికి ఇవ్వను అని ఆ పిల్ల వల్ల బాబాయ్ రాబాయ్ మా అన్న బిడ్డమే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఎవరిని రాను అసలు ఏ బిషపతి నీవని చక్కగా మాట్లాడమాను ఏం మాట్లాడుతుండు ఎవరు పడితే వాళ్ళ మీదకే మాట్లాడతాడు అట్లా
జర మంచిగా మర్యాద మాట్లాడి నేర్చుకోమని. ఏమే బాగా మాట్లాడుతున్నావు? మీ వాళ్ళు మేము అబ్దులో పెట్టుకోవాలి. ఎట్లా మాట్లాడతారే? మా ఎడదొరుకుతాడు మాట్లాడతావు. మేము మాట్లాడతాం. ఇంకో సైలెంట్ కూర్చున్నాం మేము. మీరు ఎట్లా నొక్కుతాడుతారే? అయిలేవా మనం మాట్లాడుకోవాలి. పిల్లగాడైతే నడవాలి వచ్చి మాట్లాడేది. ఏమా అట్లా మాట్లాడుతున్నావు? ఆ పిల్లగాడు బాగానే ఎందుకు మాట్లాడాడు? బరాబరి మాట్లాడతాడు. ఆయన మాట్లాడుకుంటే ఎవడు మాట్లాడతాడు? ఇంకెవరు నువ్వు మాట్లాడతాడు? నాకు వెనక ముందు ఆయన మాట్లాడేటాడు అని ఆ చూసి మీరు ఆడపోడు మాట్లాడుతున్నాడు. ఇంకా మళ్ళీ మా వాళ్ళ మీద ఈయన వాడేవాడు అని మాట్లాడుతున్నావు. పిల్లగాడు బాగా అయితే మాట్లాడా? అధికారం లేదా ఆయనకు? అరే నువ్వు కూర్చో. సర్పంచ్ సార్, వాళ్ళదో కులం మాదో కులం. మేము వాళ్ళ ఆ పిల్లగానికి ఇయ్యము. మా పిల్లలు మేము తోలుకోపోతాం. ఎట్లా ఎంత దూరం అంటే అంత దూరం. కానీ విషపతి వాడు పెళ్లి చేసుకున్నా అని చెప్తుండు. నా పిల్లల్ని మీరు తీసుకుపోతారని మీరు అంటున్నారు. ఆ పెళ్లి చేసుకున్న పిల్లల్ని మీరు ఎట్లా తీసుకుపోతారు? పెళ్లి చేసుకుంటా లేదో కూడా మనకు తెలియదు. అది ఎట్లా నమ్మాలి ఇప్పుడు మేము? గమ్మతున్నా పెద్ద మనిషి ఎవడో పెళ్లి ముచ్చట అవుతాం ఆడతాడే. ఆడు మా ఊర్లో ఆ లాస్ట్కున్న గుడికాడ పెళ్లి చేసుకుంటూ నేనే పోయినా భయపడుకుంటూ పెళ్లి చేసుకొని బావా గిడు ఉన్నా అంటే. బావా వీళ్ళకి ఇట్లా అంటారని తెలిసే నేను ఫోటోలు కూడా దిగినా. మరి ఆ పిల్లలు కదా, ఆ పిల్లలు చేసుకురా? మీరు పెళ్లి చేసుకురా లేదా? చేసుకున్నాం. మరి చెప్పు మీ వాళ్ళకు. చూపియాలా ఫోటోలు? చెప్పండి చూపిస్తాం. ఒక్కోలో మాట మాట్లాడబట్టే మాట్లాడవేనేలా? ఏమరా బాలరాజు, పిల్లవాడు పెళ్లి చేసుకున్నానే, పిల్ల కూడా చేసుకున్నానే, అలా బావ కూడా సాక్ష్యం చెప్పబట్టి. ఏమరా బాబు, నువ్వు ఏజ్ ఉన్నారా మరి పెళ్ళికి? మా ఇద్దరికి ఏజ్ ఉంది. నీ ఏజ్ ఎంత? 24. నీ ఏజ్ ఎంతమ్మా? 22. విషపతి భాస్కర్, వీళ్ళు చెప్పిన విన్నారుగా పిల్లవాడు వాళ్ళ బావ సాక్ష్యం ఉండు చేసుకున్నామని ఇద్దరు మనం ముంగండి అయితే ఇద్దరి ఇష్టాలు కలిసినట్టు అనిపిస్తుంది. ఏజ్ కూడా అడిగినా, ఎందుకంటే ఏజ్ తక్కువ ఉంటే కూడా మనం అడిగేచ్చని చట్ట ప్రకారం ఏజ్ కూడా కలుస్తుంది. మరి ఎట్లా చేద్దాం? చూడన్నా, మీతోనైతేనేమో మా బిడ్డను మాతో పంపించండి, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ పోతా, అక్కడ కూడా తెలుసుకోకపోతే కోర్టుకు పోతా. ఓమా, నువ్వు పోలీస్ స్టేషన్ అయినా కోర్టు అయినా చట్టానికి అతీతం వివరం కాదు. ఇప్పుడు ఏజ్ కరెక్ట్ ఉంది కాబట్టి నీ పోలీస్ స్టేషన్ చేయదు, నీ కోర్టు ఏం చేయదు, నీ సుప్రీంకోర్టు కూడా ఏం చేయదు. ఏదైనా ఉంటే మీ కులంలో అల్లీలను కలిసి మాట్లాడుతుంది తప్ప నీకు ఏ చట్టానికి అతీతంగా మనం చేయలేం కదా. మన చట్టాల ప్రకారం గౌరవిస్తాం కాబట్టి చట్టాల ప్రకారం పోతాం. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరే మీ చేతులతో చేసినా బాగుండు. అప్పుడే కాదంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? చేయదాటిపోయినాక ఏం చేస్తాం? ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి, దేశంలో చాలా జరుగుతున్నాయి, మనం అందరం చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరికీ కూడా తెలుసు. భాస్కర్, విషపతి, మనం అందరం ఒక నిర్ణయానికి వద్దాం. మీ అందరు సమిష్టి నిర్ణయం తీసుకుందాం. అందరికి ఎట్లయితే న్యాయం అయితే అందరం కలిసి చేద్దాం. ఏ ఒక్క నిర్ణయం కాదు. మీరు ఇరువురు ఈ రెండు వర్గాలు కలిసి మేమంతా కలిసి చేస్తే దాన్ని ఫైనల్ చేద్దాం. అవి జరుగుతూనే ఉన్నాయమ్మా. ముందే ఉండాలి. పిల్లల్ని పెంచేటప్పుడే ఒక పద్ధతిగా పెంచాలి. ఆ తప్పులే ఇంతవరకు వస్తున్నాయి. చాలా వరకు తల్లిదండ్రి క్రమశిక్షణ లేకుండానే ఇట్లా అవుతున్నాయి. అలాంటి పొరపాటుతో మీది పిల్లలను విడిచేటప్పుడు కానీ ఏ పిల్లనైనా మాకు మనం నడుస్తున్నప్పుడు ఒక కన్నేసి ఉంచాలి ప్రతి పిల్లకు. ఎందుకంటే ఇవి కోకోలలో జరుగుతున్నాయి. దాన్ని ఇవ్వడం చేయాలి. చట్టానికి విరుద్ధంగా ఇవ్వడం పోలేము, చట్టానికి ఆదనలేము. ఈ చట్టానికి మనం వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వలేము. విషపతి, భాస్కర్, మీరు వాళ్ళు కొంతమంది వస్తే ఏదైనా చట్ట ప్రకారం మనం అందరం కలిసి చట్టానికి అనుగుణంగా నిర్ణయం చేద్దాం. నడిచే లోకంలో నడిచేదాన్ని చేస్తాం, కానీ మనము చట్టానికి వ్యతిరేకంగా తీర్పులు వేయలేము. కాబట్టి మీరు వాళ్ళు ఇరు వర్గాలు వచ్చి ఒక నిర్ణయం చేద్దాం. ఆ నిర్ణయం ప్రకారం ఇలా చెప్దాం. నర్సింహులు రాజయ్య, ఇప్పుడు మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. మీ వాళ్ళు ఇరు వర్గాల వాళ్ళం పోయినాం. ఏది కానీ చట్టానికి విరుద్ధంగా మనం చేయలేము. చట్టానికి అనుగుణంగానే మనకు చట్టం ఉంది, పోలీస్ స్టేషన్లు, కోర్టులైన దానికి అనుగుణంగానే మనం నిర్ణయాలు చేయాలి. గ్రామాలలో మీరంతా కలిసి ఆ పెళ్ళి, అది కానీల పెళ్ళి వాళ్ళు ఎట్లా చేసుకున్నారో అంతా కలిసి మీరు అందరు ఇరు వర్గాలు కలిసి పెళ్ళి చేసి వాళ్ళ జంటను మంచిగా నడిపించే బాధ్యత మన మీద ఉండాలి. ఎందుకంటే దీనివల్ల మళ్ళీ గొడవలు అయితే, కొన్ని హత్యలు అయితే మనం ఎన్నో వస్తున్నాం. సామరస్యంగా పోయి ఒక మంచి కుటుంబాన్ని అలా ఇది, ఎందుకంటే మొట్టమొదటి మన ఊళ్ళో జరిగింది కాబట్టి ఇలాంటివి మళ్ళీ జరగకుండా మనం చూద్దాం రేపటి నుంచి. కానీ జరిగిన దాన్ని మాత్రం ఒక చట్టపరంగా దాన్ని వాళ్ళకు ఆశ్రయం కల్పించి మనం అంతా వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చేయాలి. ఎందుకంటే అక్కడి పెద్ద మనుషులు ఇక్కడ పెద్ద మనుషులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉండాలి ఇరు వర్గాలు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఉంటారు. ఇక మనం దాన్ని ఏం చేయలేం. ఇది ఏ కోర్టుకు పోయినా ఏం చేయదు, ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏం చేయదు.
నువ్వు ఎక్కడ పోయినా ఏం చేయదు. కాబట్టి మన గ్రామంలో మనం ఒక నిర్ణయం చేసుకున్నాం. ఆ నిర్ణయాన్ని మనం అందరం గౌరవిద్దాం. వాళ్ళ జంట కూడా మంచిగా ఉండాలనుకుంటున్నాం. మీరు ఇరు వర్గాలు కలిసి మళ్ళీ ఒకసారి పెళ్లి చేసి, ఎందుకంటే మన వాళ్ళు అన్నారు ఆ పెళ్ళి అయింది మాకు తెలియదు, నిజంగా మన అందరికీ తెలియాలి పెళ్ళి అయింది. కాబట్టి ఇరు వర్గాలు అందరం కలిసి ఒక బ్రహ్మాండమైన పెళ్లి చేసి వాళ్ళ జంటను మనం ఆశీర్వదిద్దాం. ఇది మన తీర్పు. నీకు చెప్పలే మన బిడ్డను మనతో పంపారా? నీకు చెప్పలేదా? మనకు న్యాయం జరగదని నీకు చెప్పలేదా? వెన్నెల పోకు బిడ్డ, అటు పోకు బిడ్డ, ఇటు పోదాం, మన ఇంటికి పోదాం రా బిడ్డ. ఇప్పుడు ఎడితే ఏం లాభమ్మా? మీ అమ్మేడు బట్టి నువ్వు ఎడతాయి. ఇది పెళ్ళి కాకుండా ఉండాలి ఏడుపు. అయ్యావని యాద్ చేసుకోవాలి. అప్పుడు ఇన్ని రోజులు కనిపించాలనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఏడితే ఏం లాభం? ఇప్పుడు ఏడితే ఏం లాభం? అటు వాళ్ళని నడిపిస్తున్నావు, అటు నువ్వు ఎడుతున్నావు. భిక్షపతి, భాస్కర్, మనం ఒక నిర్ణయం అయితే చేసినాం. సరే, ఏదైనా మనం మంచిగా చేసినాం. మనం అందరం ఏ ఒక్కరము పక్షపాతి వైఖరి లేకుండా చేసినాం. ఇరు వర్గాలను కూర్చుని పెట్టినాము, వాళ్ళకి న్యాయమే చేసినాం. కాబట్టి వీళ్ళంతా ఇక కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి. మనకు నిర్ణయం చేసిన ఆ నిర్ణయం ప్రకారం ఉండాలి. ఇదంతా మీరు చూసుకోవాలి. నేను వెళ్ళిపోతున్నా మరి. సరే సరే రైట్. ఆ పిల్లలు తీసుకొని ఇంటికో. అగో గట్లెట్లా తీసుకోపోతారు? పెళ్ళి ఎత్తమన్నాం కదా, పెళ్ళి చేసినాకనే పంపిస్తాం. పెళ్ళి ఎన్నిసార్లు వేస్తారమ్మా? పెళ్ళి 10 సార్లు వేస్తారా? పెళ్ళి అయింది, అయిపోయాయి. మీకు అంత కావాలంటే ఇద్దరు పోతులు అందరి పోతే కలిసి డిన్నర్ పెట్టుకుందాం. మంచిగా మర్యాదపూర్వకంగా మా ఇంటికి వచ్చి మీ పిల్లల్ని తీసుకోరి. మీ పెద్ద మనిషి 2-3 తీసుకొచ్చి. సరే మీరు ఎట్లా చేద్దాం. ఏం రాజా, ఒప్పుకున్నామంటే ఒప్పించరు కదా మన కులపోళ్ళంతా కలిసి. ఏం చేయమంటావు? భిక్షపతి, ఏదో చెప్పినాం, అందరం ఒప్పించినాం కాబట్టి మేము కూడా డిన్నర్ చేద్దాం. అందరం కలిసి డిన్నర్ చేద్దాం. డిన్నర్ చేసిన రాత్రికి తిని అన్ని భోజనాలు చేసి పిల్లని తోలుకొని పోయి మీ ఇంటికి నిద్ర చేసి మా ఇంటికి మళ్ళీ పొద్దున పంపించేసేయాలి. మంచిగా అందరం కలిసిమెలిసి దావత్ చేద్దాం. రాజా అంతే కదా. ఇప్పుడు మన కులాన్ని మనం కడిగించినట్టు ఉంటుంది, వాళ్ళ కులాన్ని వాళ్ళు కడిగించినట్టు ఉంటుంది. ఇద్దరు పొత్తుల డిన్నర్ ఒకదాని పెట్టుకొని మాట్లాడుకొని చేసుకుందాం. మన ఏందో మాట్లాడుకొని మన పిల్లలు మన తోలుకొచ్చుకుందాం, తోలిద్దాం. సరేనే, పెద్ద మనిషి ఎట్లా చెప్తే అట్లా. పెద్ద మనుషుల పాడమే అని అర్థం. అరే పవన్, చెప్పితే అందరూ తీసుకో ఇంటికి పో. మామా, పెద్ద రోజులకు మనం అదో ఇదో మాట్లాడు. పిన్నెలా